అని చెప్పేసి మీ పార్టీ కావచ్చు కూటమి కావచ్చు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి ఆ డాక్యుమెంట్ ఒకసారి ప్లే చేయండి ప్లీజ్ సార్. ఈ డాక్యుమెంట్ మీరు చూస్తే 2011 పాపులేషన్ దగ్గర నుంచి మీరు పెంచుతామన్నటువంటి 50 సీట్లు, తర్వాత వచ్చేసి 2011 సెన్సస్ ప్రకారం ఏ రాష్ట్రానికి ఎన్నెన్ని సీట్లు వస్తాయి అనేది మీ ముందు కనిపిస్తున్నటువంటి ఆ రిపోర్ట్లో డేటాలో మీరు చూడొచ్చు. ఒకసారి అది ప్లే చేస్తున్నారు, అది ఒకసారి చూడండి మీరు. దీంట్లో చూస్తే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, సో ఓవరాల్గా చూసాం మనం ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా కూడా 14,48,000 వరకు ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎంపీకి ఈ ప్రజలు ఉండేట్టుగా చూసుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూస్తే 50% పెంచడం వల్ల, మీరు 50% మేము పెంచుతాం అనేసి ఏదైతే చెప్పారో, ఈ 50% మీరు పెంచడం వల్ల భారీ ఎత్తున ఉత్తరాదికి మేలు జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే 19,99,12,341 మంది జనాభా ఉన్నారు అక్కడ. మీరు 50% పెంచడం వల్ల 120 సీట్లు పెరుగుతాయి. అదే మీరు 2011 సెన్సస్ ప్రకారం పెంచితే దాదాపు 138 సీట్లు పెరిగేటటువంటి పరిస్థితి. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 138 సీట్లు ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉంది. అదే సిక్కిం దగ్గరకు వచ్చేసరికి మనకు పెరిగేటటువంటి సీట్లు ఎంత ఇప్పుడున్నాయి 2011 సెన్సస్ ప్రకారం అది 1గా మారిపోయేట, 1 ఉంది ఆల్రెడీ, అది 1గానే ఉండేటటువంటి పరిస్థితి. సో ఇలాంటి రాష్ట్రాలను ఏ విధంగా బేరీజ్ వేసుకోవాలి? సో దానికి కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ చూడొచ్చు మీరు కంప్లీట్ గా అనాలిసిస్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఏమంటారు సార్? నేను చెప్తాను సార్. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు జనాభా లెక్కన మేము జనాభా నియంత్రణ చిత్తశుద్ధితోటి పాటించాం కాబట్టి మాకు రిప్రజెంటేషన్ లో ప్రాతినిధ్యంలో అన్యాయం జరుగుతుందనేది ఒక వాదన వినిపిస్తుంది. ఈ జనాభా ప్రకారం చూసుకుంటే నేను ఒకసారి రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట గుర్తు చేస్తున్నాను. రుమాన్ గారు దానికి ఏమి సమాధానం చెప్తారో. ఇతన ఆవాది ఉత్తన హక్కు అంటే ఏమిటి రుమాన్ గారు? ఇతన ఆవాది ఉత్తన హక్కు అంటే ఏమిటి? సామాజిక న్యాయము. ఎంత జనాభా అంటారో అన్ని హక్కులు, అదే కదా మీ రాహుల్ గాంధీ గారు చెప్పింది, అదే కదా ఇతన ఆవాది ఉత్తన హక్కు. కాబట్టి ఎంత జనాభా ఉంటారో అన్ని హక్కులు ఉంటాయి. కాబట్టి మీరు జనాభా లెక్కల ప్రకారం చూసినప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు ఎన్ని సీట్లు రావాలని అన్నీ వస్తాయి. మీరు కన్ఫ్యూజ్ చేయకండి. ఇది స్టేట్ యొక్క సబ్జెక్టు, అది ఇండివిజువల్ యొక్క సబ్జెక్టు సార్. స్టేట్ యొక్క సబ్జెక్ట్, స్టేట్ కాంట్రిబ్యూట్స్ టు ది బడ్జెట్, స్టేట్ కాంట్రిబ్యూట్స్ టు ది సెంటర్. ఇండివిజువల్ హ్యాస్ ఎ రైట్. Mr. Roman, please keep quiet. Please keep quiet. You are combining both the subjects. Do not combine. మీరు అడిగారు కదా, మీరు అడిగారు. ఒక్క నిమిషం.